నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మాటలు మనం వింటూ ఉన్నాం? ఈ లోకపరమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నామా, లేదా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు మనం వింటూ ఉన్నామా? ఈ లోకపరమైనటువంటి మాటలు నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు, నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, అయితే చివరికి అవి నిన్ను నరకానికి నడిపించేటివిగా ఉన్నాయి, పాపములోనికి నడిపించేటివిగా ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు గనక నువ్వు విన్నట్లయితే, ఆయన వాక్యానుసారంగా గనక నువ్వు జీవించినట్లయితే, నీ జీవితంలో నీకు ఏది అవసరమో, ఏది అక్కర్తగా ఉందో అవన్నీ నీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు మనం వినేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఇక నుంచైనా నీ మాట వినుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ ప్రయత్నాలు అయితే ఈ దినాన మొదలు పెడుతున్నారో వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మీరే తోడై ఉండి ప్రతి బిడ్డకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.